తర్వాత ఈ లెక్కను తెలుసుకుందాం. ఇంతకీ కాలమును ఎన్ని భాగాలు చేశారు? సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మొత్తం 12 గంటల కాలం సాధారణ కాలం నేను చెప్పేది. ఒక్కొక్కప్పుడు వేసవకాలంలో ఎక్కువసేపు ఉండొచ్చు, శీతకాలంలో రాత్రి తక్కువ ఉండొచ్చు. కానీ దాంతో సంబంధం లేకుండా పగలు 12 గంటలుగా, సాయంత్రం 12 గంటలుగా జ్యోతిష్కులు నిర్ణయించారు. ఈ పగలు 12 గంటల్ని 5తో డివైడ్ చేయండి, 5తో భాగించండి. అప్పుడు ఎంత అవుతుంది? 2 గంటల 24 నిమిషాలు అవుతుంది. 5 2 10, 5 24, 2 గంటలు వెరసి 12 గంటలు అవుతుంది. ఈ 2 గంటల 24 నిమిషాలు ఉందే, దీనిని ఒక కాలము అంటారు. ఇలాంటి 5 కాలములు కలిస్తే మొత్తం పగలన్నమాట. పగలంటే 5 కాలములు. సూర్యుడు ఉదయించిన సమయం నుంచి మొదలుపెట్టి 2 గంటల 24 నిమిషాలు దానికి కలిపితే 8:24 వరకు ప్రాతకాలం. ప్రాతకాలం అనగా సూర్యోదయం నుంచి 2 గంటల 24 నిమిషాలు. ఆ తర్వాత కాలాన్ని ఏమంటారు? సంగమ కాలం. అంటే 8:24కు మళ్ళీ 2:24 కలపండి, అది సంగమ కాలం. దానికి మళ్ళీ 2 గంటల 24 నిమిషాలు కలపండి, దాన్ని మధ్యాహ్న కాలం అంటారు. దానికి మళ్ళీ 2 గంటల 24 నిమిషాలు కలపండి, దాన్ని అపరాహ్న కాలం అంటారు. దానికి 2:24 కలపండి, అది సాయంకాలం అవుతుంది. ఈ విధంగా ఉదయం ప్రాతకాలం నుంచి 2:24, 2:24 అలా 5 కలుపు పెడితే అది సాయంకాలం అవుతుంది. ఈ మధ్యలో మనం సంధ్యావందనం ఎప్పుడు చేయాలి అంటే సూర్యోదయానికి 1 గంట ముందు నుంచి మొదలుపెట్టి సూర్యుడు ఉదయించినటువంటి ఇంచుమించుగా 1:24 నిమిషాల్లోపు ఈ కాలం పూర్తి చేసుకున్నారు. వీటిల్లో కూడా